రేవంత్ సర్కార్ మరోసారి దాదాగిరికి దిగింది. తమకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసినందుకు ధిక్కారమం సైతమా అంటూ గుడ్లెరిమింది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు, కాలేజీ యాజమాన్యాలు, రియల్టర్లు, సినీ పెద్దలు L&Tని బెదిరించగా ఈసారి ఏకంగా దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను టార్గెట్ చేసింది. బ్యాంకుతో ప్రభుత్వ లావాదేవీలను పునఃసమీక్షించాలని హెచ్చరికలు పంపింది. రాయదుర్గం భూముల వేలం విషయంలో SBI సర్కార్ మధ్య వివాదం మరింత రాజుకుంది. రాయదుర్గంలో తమకు కేటాయించిన భూమిని వేలం వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన SBI హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆ భూముల వేలంపై 3 వారాల పాటు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూముల వేలం ద్వారా సుమారు 1500 కోట్ల ఆదాయాన్ని సర్కార్ ఆశించింది. SBI ఎదురు తిరగడంతో ఆదాయానికి గండిపడింది. ఈ వ్యవహారం రేవంత్ సర్కార్ కు తీవ్ర కంటగింపుగా మారింది. SBI పై కక్ష పెంచుకున్న సర్కార్ సదరు బ్యాంక్ పై బెదిరింపులకు దిగింది. ఇందులో భాగంగానే ఏకంగా CMO నుంచే ప్రముఖ టీవీ ఛానళ్లు, పత్రికలకు లీకులు ఇచ్చి హెచ్చరికలు ప్రచారం చేసింది. రాయదుర్గం భూముల విషయంలో SBI తీరుపై ప్రభుత్వం తీవ్ర సంతృప్తిగా ఉందని, అవసరమైతే SBIతో ఉన్న ఆర్థిక సంబంధాలను పునఃసమీక్షించే ఆలోచన చేస్తున్నట్లు ఈ లీకుల్లో పేర్కొంది. ప్రభుత్వంతో వేల కోట్లలో లావాదేవీలు జరిపే SBIకి బిజినెస్ ఇవ్వబోమని పరోక్షంగా బెదిరింపులకు దిగింది. SBIలో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లు, ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. SBI నిర్ణయం వెనుక రాజకీయ ప్రభావం ఉందా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నట్లు లీకులు ఇచ్చింది. SBI వంటి దిగ్గజ బ్యాంక్ ఈ బెదిరింపులకు జడుస్తుందా? కోర్టులో కేసు వేసే ముందే ఇవన్నీ ఆలోచించుకునే రంగంలోకి దిగి ఉంటుందని బ్యాంకింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న SBI నుంచి మెజారిటీ రైతులకు రుణాలు అందుతాయని, ఈ విషయం SBI సహాయ నిరాకరణ చేస్తే సర్కార్కే ఇబ్బందులు తప్పవని ఓ సీనియర్ బ్యాంక్ మేనేజర్ అభిప్రాయపడ్డారు. సర్కార్ సూచించిన వర్గాలకు రుణాలు ఇవ్వలేదనో, తమ స్కీమ్లకు గ్యారెంటర్ గా ఉన్నప్పటికీ విరివిగా లోన్లు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసే ప్రభుత్వాలను చూశామని, భూమి పంచాయతీలో బెదిరింపులకు దిగటాన్ని మొదటిసారిగా చూస్తున్నామని ఓ రిటైర్డ్ బ్యాంక్ అధికారి అభిప్రాయపడ్డారు. రాయదుర్గంలోని భూములను సర్కార్ 2 దశల్లో TGIC ద్వారా వేలంలో విక్రయించింది. ఇందులో తొలి దశలో 6.29 ఎకరాలు విక్రయించగా ఎకరం ధర రికార్డు స్థాయిలో 237 కోట్లు పలికింది. తద్వారా ప్రభుత్వానికి 1490 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత రెండో దశలో రాయదుర్గంలోని 83/1 సర్వే నెంబర్లోని 5.09 ఎకరాల భూమిని కూడా వేలం వేసింది. ఇక్కడ ఎకరం ధర 204 కోట్ల రూపాయలు పలకగా ప్రభుత్వానికి 1020 కోట్ల ఆదాయం వచ్చింది. ఇలా 2 విడతల్లో కలిపి సుమారు 2510 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే 83/1 సర్వే నెంబర్లో వేలం ద్వారా విక్రయించిన 5 ఎకరాల భూమి తమదంటూ SBI కోర్టును ఆశ్రయించింది.